మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ శాసనమండలికి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తిపోయింది. ఈ ప్రాంతంలో 3,55,159 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో దాదాపుగా 60% వరకే ఓటు హక్కు నమోదైంది. దీనిలో భాగంగా 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ట్రయాంగిల్ కాంపిటీషన్ కనబడుతుంది. త్రిముఖ పోటీ ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవైపు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క అభ్యర్థి గెలుపు కొరకి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు తమ యొక్క అభ్యర్థి విజయానికి దోహదపడతాయని భావించారు. అలాగే ప్రచారం చేసుకున్నారు. మరొక వైపు భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి, చిన్నమాయిల అంజిరెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ముమ్మరంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీనిపైన కసరత్తు చేశారు. మరొక వైపు ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి హరికృష్ణ, ప్రసన్న హరికృష్ణ బేసి నినాదంతో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు బీసీ నినాదమా, అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి ఫలాలా, లేదా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశము, ఇతర అనేక అంశాలు ప్రభావం చూపెడతాయా అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనిలో ఫస్ట్ ప్రయారిటీలో ఎవరు బయటపడరు, సెకండ్ ప్రయారిటీ దాకా వెయిట్ చేయాల్సిందే అనేటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ఇప్పటికైతే ఒక క్లారిటీ రాలేదు. ఈ ట్రయాంగిల్ కాంపిటీషన్లో ఎడ్జ్ ఎవరికి ఉండబోతుంది, ఎవరు విజేతలుగా ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గెలుస్తామనే ధీమా ఉంది. వీరితో పాటు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన యొక్క శక్తి వంచన లేకుండా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అడ్వకేట్ కమ్యూనిటీ నుంచి స్థానికంగా కరీంనగర్లో ఉన్నటువంటి మిత్రులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో సైతం ఆయనకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు యాదగిరి శేఖర్రావు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి ఆయన సైతం ఒక బలమైనటువంటి పోటీదారునిగా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా దాదాపు 10 మంది బలంగా పోటీ పడ్డప్పటికీ త్రిముఖ పోటీ అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి, ఇవి 2 జాతీయ పార్టీలకు సంబంధించి, అలాగే మరొక జాతీయ పార్టీ బీసీ నినాదంతో రంగంలోకి ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ. ఈ ముగ్గురి మధ్యలే గెలుపోటములు అనేది ఉంటాయి. ఈ సైకిల్లో, కుర్చీల పరుగులో, కుర్చీల వేటలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేదైతే బలమైన చర్చ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చాలా కీలకంగా ఈ పోటీని భావించినటువంటి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు, నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా దీనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫలితాలు వెల్లడి కావాలంటే ఈ నెల 3వ తారీఖులో స్టార్ట్ అవుతుంది. మరో 2 రోజులు కౌంటింగ్కి సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.